హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. చాలా డేస్ అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి. ఈ వీక్ అంతా చాలా హెక్టిక్గా ఉండే నాకు. బెంగళూరుకి వచ్చేసాను అండ్ అమ్మ కూడా వచ్చింది నాతో. సో ఇంకా మేము షాపింగ్ వెళ్తూ అలా ఇలా సరిపోయింది. నాకు వీడియో అప్లోడ్ చేసే టైమే లేకుండా. సో మేమైతే చిక్పేట్కి వెళ్ళాము. చిక్పేట్కి వెళ్ళి ఏమేమి కొన్నాం, లైక్ ఏ షాప్స్ చూసామో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫైనలీ చిక్పేట్కి అయితే వచ్చేసాము. నేను అమ్మ అత్త వచ్చాము. ఈ ట్రావెలింగే చాలా కష్టం అనమాట బెంగళూరులో ఎక్కడికి వెళ్ళాలన్నా. యాక్చువల్లీ పోతీస్కి వెళ్ళి చూసుకొని వద్దాం అనుకున్నాం, బట్ పోతీస్కి వెళ్తే లేట్ అయిపోద్దని చెప్పేసి అక్కడ దిగేసి ఇలా వస్తూ ఉంటే చిక్పేట్కి ఎంట్రన్స్లోనే ఇది ఉండే అనమాట. ఇలా షాప్ ఉండే జ్యువెలరీది. ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పి అన్నీ చూస్తున్నాము. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. 300, 400 నుంచి కూడా సెట్స్ ఉన్నాయన్నమాట. షాప్‌లో వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువుంది ప్రైస్. మరి క్వాలిటీ నాకైతే చూడ్డానికైతే బావున్నాయి. మరి అవి ఫేడ్ అవుతాయా? కలర్ అలానే ఉంటదా? నాకైతే ఐడియా లేదు. బికాజ్ నేనెప్పుడు పర్చేస్ చేయలేదు. నా వెడ్డింగ్ జ్యువెలరీ తీసుకున్నాను చిక్పేట్‌లో కొన్ని. బట్ అది నేను షాప్‌లో తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ సెట్ మాకు బాగా అనిపించింది. సో అదే ట్రై చేసి చూస్తున్నాము సెట్ అవుతదా లేదా అని చెప్పి. ఇలాంటివి చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఈవెన్ చిక్పేట్‌లో లోపలికి వెళ్తే కూడా నాకప్పుడు ఐడియా లేదు. మా వెడ్డింగ్ అప్పుడు నా ఫస్ట్ టైం కదా అప్పుడు. సో మేము ఒక షాప్ పట్టుకొని అక్కడికే వెళ్లి తీసుకునేసాము. ఇప్పుడు చూస్తే ఇంత తక్కువ ప్రైస్‌లో కూడా ఉన్నాయా అనిపించింది. ఎలాగో రెగ్యులర్‌గా వేసుకోం కాబట్టి నీట్‌గా ప్యాక్ చేసి పెట్టుకుంటే బాగానే ఉంటాయి అనిపించింది. హిప్ బెల్ట్స్ కూడా 300 నుంచి ఉన్నాయి స్టార్టింగ్. హెయిర్ బ్రోచ్ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవి కూడా హిప్ బెల్ట్సే, చైన్ టైప్. ఎవరికైనా సింపుల్‌గా కావాలంటే బావుంటాయి. ఇవి స్టార్టింగ్ 200 నుంచి ఉన్నాయి. బార్గెనింగ్ బాగా చేసేవాళ్ళు మంచిగా కొనొచ్చు ఇక్కడ. ఇప్పుడు మెయిన్ చిక్పేట్ ఏరియాలోకి వెళ్తున్నాము. నేను మీకు ప్రతి ఒక్క షాప్ చూపెట్టట్లేదు. మాకు ఏది అవసరమో మేము ఏ షాపింగ్ చేస్తున్నామో అది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూసారు కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ ఫుల్ క్రౌడెడ్‌గా కూడా ఉంది. వరలక్ష్మి వ్రతం ఉంది కదా దగ్గరలో, మేబీ దానికోసమే అనుకుంటాను. ఫస్ట్ అయితే మేము వాసవి కండమెంట్స్ అని ఒక షాప్ ఉండే, అందులోకి వెళ్ళాము. అన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అమ్మవారి బొమ్మలైతే అసలు చాలా ఉన్నాయి. బికాస్ చెప్పాను కదా ఫెస్టివల్ ఉంది దగ్గరలో అని చెప్పి. అండ్ అమ్మవారిని డెకరేట్ చేసేకి కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అవి కాకుండా ఇంకా వెడ్డింగ్‌కి కావాల్సినవి కూడా, లైక్ అంటే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు బొమ్మలు అండ్ ఏ అకేషన్‌కి ఆ బొమ్మ, లైక్ హల్దీ, ఎంగేజ్‌మెంట్‌కి అలా డెకరేషన్ పర్పస్ పెట్టుకునే బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. మేము అమ్మవారిని పెట్టమనమాట. జస్ట్ శారీ పెట్టుకుంటాం అంతే. మాకు వేరే డెకరేటివ్ ఐటమ్స్ కావాలని చెప్పి వచ్చాము. అండ్ ఇవి చూసారా, డెకరేషన్ కోసం లడ్డూస్ అవన్నీ పెడతారు కదా, అలా కూడా ఉన్నాయి. అండ్ ఇవి బిందెలు, రింగ్ ఆట అవన్నీ ఆడిపిస్తారు కదా వెడ్డింగ్ అప్పుడు, అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ హల్దీకి కూడా పెడతారు కదా. అసలు చూసారా ఎంత బాగున్నాయో ఇవంతా. నా వెడ్డింగ్ అప్పుడు నాకు తెలీదు అసలు ఇవంతా ఉన్నాయని చెప్పి. లేదంటే అప్పుడు మేము మంచి ఇవన్నీ సెట్ చేసుకునే వాళ్ళము. చిక్పేట్‌కి వచ్చాం గానీ, బట్ ఇవన్నీ అయితే షాపింగ్ చేయలేదు. బికాజ్ అప్పుడు మాకు టైం కూడా లేకుండా ఫాస్ట్‌గా మాకు కావాల్సినవి చేసుకొని వెళ్ళిపోయాము. ఇప్పుడు ఎవరైనా దగ్గరలో వెడ్డింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఇలాంటివి ఏమైనా కావాలంటే ఇక్కడ చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ అమ్మవారిని సెట్ చేసేకి కూడా చూడండి, అవన్నీ సెపరేట్‌గా ఉన్నాయి. అండ్ ఇదొక్క షాపే కాదండి, ఇలాంటివి ఇంకా కొన్ని షాప్స్ ఉన్నాయి. నేను ఒకటి చూపిస్తున్నాను మీకు రెఫరెన్స్ కోసం అంతే. అండ్ నెక్స్ట్ చెప్పులు తీసుకుందామని వెళ్ళాము. అండ్ వీళ్ళు బార్గెనింగ్ అప్పుడే స్టార్ట్ చేశారనమాట అమ్మ, అత్త ఇద్దరు. అండ్ చెప్పలు ఎన్నున్నా మనం అక్కడికి వెళ్ళాము అంటే పక్కా వెళ్తాం, చూస్తాం, నచ్చితే తెచ్చుకుంటాం కదా. సో అలానే. అండ్ మాకు డైలీ వేర్ చెప్పలు కావాలన్నమాట ఇంట్లో అందరికీ కూడా. అక్కడ బాగుంటే మేము అడుగుతున్నాము. మేము చాలా తీసుకుంటాం, ప్రైస్ తగ్గించండి అని చెప్పి అడుగుతున్నారు. సో వాళ్ళు వాళ్ళ పని చూసుకుంటుంటే ఇక్కడ నేను నా పని చేసుకుంటున్నాను. లైక్ నాకేమైనా నచ్చుతాయేమో అని చూస్తున్నాను. అమ్మాయిలకి అసలు ఎన్ని బట్టలున్నా, ఎన్ని చెప్పలున్నా సరిపోవనమాట. ఇంకా ఏదో ఒక షాపింగ్ చేస్తూనే ఉంటాం. వెళ్ళి చూసి నచ్చినవి కొంటూనే ఉంటాము. సో నేను అలానే, షాపింగ్ అంటే చాలా ఇష్టం. అందులో అమ్మ, నేను ఇద్దరం వచ్చామంటే ఇంకా అయిపాయే అంతే. మేమిద్దరమే ఇంట్లో ఎక్కువ షాపింగ్ చేసేది. అండ్ మా ఇద్దరిని పంపించారంటే ఇంట్లో ఆల్రెడీ భయపడుతున్నారు. వీళ్ళిపోయి ఏమేమి తీసుకొస్తారో అని చెప్పి. అలా ఉంటదనమాట. అమ్మ ఎక్కువ ఇంట్లోకి తీసుకుంటూ ఉంటుంది. లైక్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఇంటిని డెకరేట్ చేసుకోవడం అంటే ఇష్టము. నేను ఎక్కువ నా కోసమే తీసుకుంటుంటాను. సో అలా సరిపోతదనమాట ఇద్దరికి. ఈ చెప్పులైతే చూస్తున్నాము బాగున్నాయని చెప్పి. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. డైలీ వేర్‌కి కంఫర్ట్‌గా ఉంటాయని చెప్పేసి. సో ప్రైస్ అయితే మాట్లాడుతున్నారు. బికాజ్ మాకు చాలా పెయిర్స్ కావాలి. ఎందుకంటే ఇంట్లో మేము ఎక్కువ మంది కదా, అందరికీ తీసుకుంటున్నాము. ఫైనల్‌గా చూసారా ఎన్ని తీసుకున్నామో, అట్లుంటది మనతోని. సో అందరికీ తీసుకున్నాం బేసిక్‌గా, మాకొకటే కాదు.
నెక్స్ట్ సప్న ఆర్ట్స్ అనే షాప్లోకి వచ్చాము. మాకు గంట కావాలి ఒకటి, లైక్ గుళ్ళో ఇస్తానని మొక్కున్నారు అమ్మ వాళ్ళు. సో దానికోసమని ఒకటి తీసుకుందామని చెప్పి వచ్చాము. అండ్ ఐడల్స్ అయితే చాలా బాగున్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ చాలా బాగున్నాయి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది. అండ్ ఇక్కడ అన్ని పూజా ఆర్టికల్స్ ఉన్నాయి, బ్రాస్ అండ్ కాపర్ అనమాట అన్నీ. ఇక్కడ షాప్స్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఫొటోస్ వీడియోస్ అలో చేస్తలేరు, లేదంటే మీకు ఇంకా క్లియర్గా క్యాప్చర్ చేసి అన్నీ నీట్గా చూపెట్టేదాన్ని. ఈ వెంకటేశ్వర స్వామి ఐడల్ అయితే నాకు చాలా నచ్చింది. ప్రైస్ 60 ఆర్ 80 సంథింగ్ చెప్పారు, నాకు గుర్తులేదు. మేము అడిగాము కనుక్కుందామని చెప్పి. అండ్ కంపెనీలో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చూసాము. మళ్ళీ బ్రాస్ది కదా, అది క్లీన్ చేసుకోవడం చాలా కష్టము, రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకే సైలెంట్ అయిపోయాము. నెక్స్ట్ అమ్మ అత్త ఇద్దరు గుండ్ల దండలు చూస్తున్నారనమాట. ఇవి అమ్మమ్మ వాళ్ళకి నానమ్మ వాళ్ళకి తీసుకుందామని చెప్పి చూస్తున్నారు. మా అత్త కొంచెం బెటర్ అండి, చూసి ఖర్చు పెడుతుంది, లైక్ ఎక్కువ ఖర్చు పెట్టదు అనమాట. మా ఇంట్లో బేసిక్గా నేను ఒక్కదాన్ని ఎక్కువ ఖర్చు పెట్టేది, అత్త వాళ్ళ సైడ్, అత్త వాళ్ళ ఇంట్లో. ఏం చేయలేము, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కదా. మేబీ ఆ టైం వస్తే మనం కూడా అన్నీ తగ్గించుకుంటాము డెఫినెట్గా. అండ్ ఈ చైన్స్ డిపెండ్స్ ఆన్ లేయర్స్ ప్రైస్ ఉందన్నమాట. సింగిల్ లేయర్ అయితే 400 ఉంది, చిన్నవి అయితే చిన్న సైజు. అండ్ పెండెంట్ కూడా డిఫరెంట్ సైజ్ అనమాట, ఇన్ కేస్ పెండెంట్ వస్తే. యాక్చువల్లీ పవర్ కట్ అయింది, సో అందుకే అన్నీ బయటకు వెళ్ళి చూస్తున్నాము, బయటకు వెళ్ళి ట్రై చేస్తున్నాము క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పి. సో అన్నీ మా అత్తకు వేసి ట్రై చేస్తున్నాము ఏది బాగుంది అని చెప్పి. అన్నీ ఒక దగ్గర ఉంటే ఎలా అయినా కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, చాలా ఒక దగ్గర ఉన్నాయంటే మనకి ఏం కావాలి అనేది కూడా క్లారిటీగా ఉండదన్నమాట. సో అన్నీ బాగా అనిపిస్తాయి. సో అలానే మేము ఆ కన్ఫ్యూజన్లోనే ఉన్నాము ఏది తీసుకోవాలి అని చెప్పి. అప్పటికి చాలాసేపు షాపింగ్ చేసాము, అలసిపోయాము. సో స్నాక్ టైం అనమాట, కార్న్ తీసుకున్నాము. నాకు కార్న్ చాలా ఇష్టము, ఎప్పుడు ఇలా షాపింగ్కి వచ్చినా పక్కా తింటాను. ఇక్కడ 4 రోడ్స్ వస్తాయి. సో రైట్ సైడ్ లోపలికి వెళ్తే అన్ని ఫ్యాబ్రిక్ షాప్స్ ఉంటాయి. అండ్ జ్యువెలరీ నేను చెప్పాను కదా, అవి కూడా ఉంటాయి. ప్రెసెంట్ మాకు అవసరం లేదు అవంతా, సో అందుకే నేను అక్కడ వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంటికి డెకరేషన్ కోసం తోరణాల టైప్ అండ్ కొన్ని ఫ్లవర్స్ కావాలంటే ఈ షాప్కి వచ్చాము. అండ్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, ఈ తోరణాలు చూడండి ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. సో ఇన్ని ఉంటాయని నాకు కూడా తెలీదు, బికాజ్ నేను ఎప్పుడు వచ్చి అవంతా తీసుకోలేదు, వీటి కోసం నేనైతే ఎప్పుడు షాపింగ్ రాలేదు. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంట్లో బాగా డెకరేట్ చేసుకోవాలంటే బెస్ట్ అనమాట. ఇవంతా చాలా మంచిగా కనిపిస్తాయి. ఈవెన్ ఎవరైనా హల్దీ చేసుకోవాలన్నా వాళ్ళే ఓన్గా కూడా ఇలా అంతా తీసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. కింద ఫ్లోర్లో మొత్తం తోరణాలు అలా ఆ టైప్ ఉన్నాయి. అండ్ పైన మొత్తం ఫ్లవర్స్ అనమాట డెకరేషన్ కోసమే. సో ఎన్ని టైప్ ఉన్నాయి చూడండి ఫ్లవర్స్, మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయన్నమాట. అండ్ ప్రైజెస్ కూడా డిపెండ్స్ ఆన్ మోడల్ ఉన్నాయి. ఇంట్లో ఎంట్రన్స్లో మంచిగా ఈ ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకుంటే ఇంటికి ఒక ఫెస్టివ్ లుక్ వస్తుంది డెఫినెట్గా. మేము యాక్చువల్లీ వెడ్డింగ్కి వచ్చినప్పుడే, నా వెడ్డింగ్ షాపింగ్కి వచ్చినప్పుడే తీసుకుందాం అనుకున్నాము. బట్ అప్పుడు మాకు టైం లేకుండా ఏదో ఒక అకేషన్కి బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసుకోవచ్చు అని చెప్పి తీసుకుందాం అనుకున్నాము, బట్ కుదరలేదు. అప్పుడైతే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాము మాకు టైం లేకుండా కాబట్టి. అండ్ డెకరేషన్ కోసం ఇలా బీడ్స్ టైప్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ బీడ్స్ ఉన్నాయన్నమాట, మంచిగా హ్యాంగ్ చేస్తే బాగుంటాయి. అండ్ ఇవి చూసారా ఎంత బాగున్నాయి కదా, నాకు క్యూట్గా అనిపించాయి. అండ్ ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ పోస్టర్స్ అనమాట, ఏ అకేషన్కి అలా పోస్టర్స్ ఉన్నాయి. అండ్ ఫ్లవర్ వాజ్లో పెట్టుకునే కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఆ పెయిర్ ఆఫ్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి ప్రైజెస్ అంతా. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయో. ఇవన్నీ తీసుకొని మనమే ఒక థీమ్లా అనుకొని కూడా డెకరేట్ చేసుకోవచ్చు అంతా, మనం ఇంట్లో కావాలనుకుంటే ఓన్గా. ఇవన్నీ అమ్మవారిని డెకరేట్ చేసేకి మొత్తం అన్నీ ఎంత బాగున్నాయి చూడండి, చిన్న చిన్నవి బొమ్మకి డెకరేట్ చేసేకి అన్నీ ఉన్నాయి డెకరేషన్కి. అండ్ ఇవి రెండు ఎందుకు యూస్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా మంచిగా అమ్మవారిని పెట్టి ఇలాంతా డెకరేట్ చేసి పూజ చేసుకోవాలని ఉంది, బట్ మాకు ఇంట్లో లేదు. నెక్స్ట్ ఇయర్ నుంచైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ శారీస్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. యాక్చువల్లీ మేము అమ్మవారికి శారీ పెట్టుకుంటాం అనమాట, అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు. సో అందుకు ఏవైనా శారీస్ ఒక 2 శారీస్ మాకు కావాలి మెయిన్గా. ఈవెన్ నచ్చితే ఇంకైనా తీసుకుందామని చెప్పి వెళ్ళాము. ఇంత ముందు షాప్లో నచ్చలేదని చెప్పి మళ్ళీ ఇంకొక షాప్లోకి వచ్చి చూస్తున్నాము. ఇక్కడైతే చాలా కలెక్షన్ ఉందండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. శారీస్ కూడా ట్రెండింగ్లో ఏమున్నాయి అవన్నీ చూపిస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ ఏమొచ్చిందని చాలా చూపెట్టారు మాకు శారీస్ అయితే. ఈ షాప్ నేమ్ మాతాజీ సిల్క్ అండ్ శారీస్. డైలీ వేర్ కావాలన్నా, సింపుల్గా టెంపుల్స్కి అలా ఎవరైనా శారీస్ వేసుకున్నాం సింపుల్ కావాలి అనుకుంటే బెస్ట్ అండి, చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు శారీస్ గురించి ఐడియా తక్కువ, ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది నాకేవి సెట్ అవుతాయని. బేసిక్గా నాకు కంఫర్టబుల్గా నాకు సెట్ అయ్యేవి నేను తీసుకుంటాను.
నెక్స్ట్ ఇవి ఎక్కువ ఇప్పుడు డెకరేషన్ పర్పస్ యూస్ చేస్తున్నారు కదా! ఈవెన్ ఎంగేజ్‌మెంట్స్‌కి లేదా వెడ్డింగ్ అప్పుడు గానీ ఫ్రూట్స్, స్వీట్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో, అలానే మాకు ఇలా స్టూల్ టైప్ ఒకటి కావాలంటే చూస్తున్నాము. అండ్ ఇవి డిపెండ్స్ ఆన్ సైజ్ ప్రైజెస్ ఉన్నాయి. మళ్ళీ తిరిగి తిరిగి అలసిపోయాము. పొట్లకి ఏదో ఒకటి వేస్తేనే కదా ఇంకా తిరిగేకి ఎనర్జీ వచ్చేది. ఇక్కడ నాకు మసాలా పూరి చాలా ఇష్టము. ఎప్పుడొచ్చినా అదే తింటాను. లైక్ 2 టైమ్స్ వచ్చానని చెప్పాను కదా! అప్పుడు కూడా ఇక్కడే తిన్నాను. నాకు చాలా నచ్చింది టేస్ట్. అండ్ మేము ఇక్కడ తినటంలో పడి మేము ఇందాక తీసుకున్న శారీస్ అక్కడే పెట్టి మర్చిపోయాము. ఇంక తినేసి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేశాము. చిక్పేట్ మొత్తం ఇలా అమ్మవారి డెకరేటివ్ ఐటమ్స్తోనే నిండిపోయింది. చాలా ఉన్నాయన్నమాట. అండ్ మేమిక్కడ టార్టాయిస్‌ది తీసుకుందామని చూస్తున్నాము. టార్టాయిస్ ఇంట్లో ఉంటే మంచిదని చెప్తారు కదా! ఎందుకని నాకు తెలీదు. సో, అది తీసుకుందాము అని చూస్తున్నాము. నెక్స్ట్ ప్రసాద్ నావెల్టీ షాప్‌కెళ్ళాము. నా వెడ్డింగ్ అప్పుడు జ్యువెలరీ తీసుకున్నాను చెప్పాను కదా! ఆ షాప్‌కి. ఇక్కడ ఫోటోస్, వీడియోస్ అలో లేదు. అందుకే నేనేం క్యాప్చర్ చేయలేదు. అండ్ మేము అక్కడున్నప్పుడే ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. సో, అక్కడే కూర్చున్నామనమాట వర్షం తగ్గే వరకు. అండ్ ఖాళీగా కూర్చొని ఏం చేస్తామని చెప్పి ఫోటోస్, వీడియోస్ తీసుకుంటున్నాము. నవ్వత్తా ఒక్క వీడియోలో నవ్వత్తా. ఖాళీగా ఏం కూర్చుంటారని చెప్పి తినేకి చిక్కీ ఇచ్చారు షాప్ వాళ్ళు. సో గైస్, నేను చిక్పేట్లో ఏమేమి కొన్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బికాజ్ వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. అండ్ మేము శారీస్ మర్చిపోయామని చెప్పాను కదా, అవి దొరికాయా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. Thank you for watching my video. Hope you like the video and don't forget to like, share and subscribe to my channel. Nenu Pranati Kiran. Bye guys. See you in the next video.